సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అంతరించిపోతున్న జంతువుల జాబితాలో ఓ జంతువు కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. మల్లికార్జున స్వామి దర్శనం కోసం శ్రీశైలం వచ్చిన భక్తులకు అరుదైన జంతువు కూడా కనిపించింది. ఇంతకీ ఆ జంతువు ఏంటి, దాని ప్రత్యేకత ఏంటో చూసేద్దాం. వీడియోలో కనిపించిన ఈ జంతువు పేరు పునుగు పిల్లి. శ్రీశైలం ఆలయంలోని క్యూ లైన్లలో భక్తులకు కనిపించింది. మొదట ఈ జంతువును చూసి భక్తులు భయాందోళనకు గురయ్యారు. కానీ తర్వాత అది పునుగు పిల్లి అని తెలుసుకుని వింతగా తిలకించారు. కాసేపు అది అక్కడే తచ్చాడింది. చివరకు సెక్యూరిటీ సిబ్బంది పునుగు పిల్లిని పట్టుకుని బయటకు వదిలేశారు. కొంతమంది భక్తులు ఈ జంతువును వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా వైరల్ అవుతోంది. ఆసియా రకానికి చెందిన పునుగు పిల్లులు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా తిరుపతి సమీపంలోని శేషాచలం అడవుల్లో కనిపిస్తాయి. శ్రీశైలంలో కూడా ఇంతకుముందు ఎక్కువగా కనిపించినా ఇప్పుడు కనిపించడం లేదు. ఈ జంతువులకు అరుదైన ప్రత్యేకత ఉండడంతో మంచి పేరుగాంచాయి. దీని శరీరం నుంచి జవాది, పునుగు అనే సుగంధ ద్రవ్యం లభిస్తుంది. వీటిని దైవారాధనకు వినియోగిస్తారు. పునుగు పిల్లులు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా తిరుపతి సమీపంలోని శేషాచలం అడవుల్లో కనిపిస్తాయి. ఈ పిల్లి నుంచి తీసే తైలాన్ని తిరుమల శ్రీవారి మూల విరాట్కు అభిషేకిస్తారు. ప్రతి 10 రోజులకోసారి ఈ పునుగు పిల్లి చర్మంపై బుడిపె లాంటివి ఏర్పడతాయి. వాటి నుంచి సువాసన వెదజల్లే తైలం వస్తుంది. అలాగే ఒళ్ళు నొప్పులను తగ్గించడంలో ఈ తైలం ఎంతగానో ఉపయోగపడుతుందని నమ్మకం. ఎన్నో ఉపయోగాలున్న ఈ తైలానికి ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ కూడా ఉంది. ఇవి అంతరించిపోతున్నాయి. ఈ పునుగు పిల్లులు అంతరించిపోతూ ఉండడంతో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకంగా పునుగు పిల్లులను సంరక్షిస్తోంది. దీంతో తిరుమలలో గోశాలలో వీటిని పెంచుతున్నారు.